హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము మామూలుగా నార్మల్ బ్లౌజ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ హుక్స్లు అండి ఇవి. బ్యాక్ హుక్స్లు అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. నార్మల్గా మనము యథావిధిగా బ్లౌజ్ అయితే ఎప్పుడు ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు మాత్రం ఇలా కట్ చేసుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇలా కుట్టుకోవాలండి, జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్, అలాగే మెయిన్ క్లాత్. ఇక్కడ బ్లౌజ్కి అయితే ఇక్కడ స్టోన్స్ అనేది చిన్న చిన్నగా వచ్చాయండి. ఇవి ఏం ప్రాబ్లం కాదు, మనకి ఇలా వచ్చినా కూడా అంటే సూదికైతే ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. చూసారు కదా. ఇప్పుడైతే మనము పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని ఇలా నీట్గా అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ముడతలు అనేది లేకుండా ఈ క్లాత్ కూడా చాలా జారుతుందండి. ఇలాంటివి కూడా మనము నీట్గా కుట్టుకున్నామంటే ఎలాంటి ముడత అనేది ఉండదు. ఇలా నీట్గా అయితే మనం సైడ్ నుంచి నేను జాయింట్ చేసేస్తా. మనకు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి అయితే వేసుకుంటూ వస్తాను. ఫస్ట్ వచ్చేసి కింది నుంచి అయితే వేయను, నడుము దగ్గర. ఇలా ఏదైనా కొంచెం ముడత వచ్చినా కానీ విప్పేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం ఉండదు. మనం చూసుకుంటూ ఇలా అయితే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చినట్టు అనిపించింది నాకు సైడ్కి, అందుకే మళ్ళీ విప్పేసి మళ్ళీ కుడుతున్నాను చూడండి. ఈ స్టోన్స్ అయితే పెద్దగా మనకి సూదికి అయితే ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు ఏం భయపడాల్సిన పని అయితే లేదు. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు కదా సూదులు అనేది ఇరుగుతాయని, కానీ కొంచెం దీనికన్నా ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటే ఖచ్చితంగా సూదులు అనేటివి విరుగుతాయి. కానీ ఇక్కడైతే ఏం కాదు, ఇది చిన్నగా ఉన్నాయి అంటే మన సూది కూడా దాని మీద పడనీకి ఛాన్స్ లేదు. అందుకని ఇలాంటివి అయితే ఏం ప్రాబ్లం కాదండి, కుట్టుకోవచ్చు. శారీ మొత్తం ఇదే ఉందండి. కింద అంటే మనకి కిందికి వచ్చింది, అలాగే దానికి అంటే కొంగుకి వచ్చిందండి. ఇలా మొత్తం అయితే నీట్గా జాయిన్ చేసుకోవాలి. మనకి ముడత అనేది ఎక్కడ ఉన్నా కూడా క్లియర్గా అవుపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కుట్టుకున్నామంటే లైనింగ్ అనేది కిందంగా ఉండి మీదంగా మెయిన్ క్లాత్ పెట్టి కుడితే మనకి ఈజీగా ముడత అనేది క్లియర్గా అవుపిస్తుంది. అంటే ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అందుకని చెప్తున్నాను నేను. అందరికైతే కాదు. ఇలా నీట్గా కుట్టేసుకోవాలి సైడ్కి. లాస్ట్కి వచ్చేసరికి మన నడుము దగ్గరికి కూడా ఇలా నీట్గా కుట్టేసుకున్న తర్వాత చూసుకోవాలి ఎక్కడన్నా ఏమైనా ఉందా అని ప్రాబ్లం అనేది. లేదంటే మనము ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ అంతా అదైతే కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇలా ఫస్ట్ అయితే కట్ చేయొద్దు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఎందుకంటే మనకు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కుట్టేటప్పుడు. ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇలా చుట్టూ ఎలాంటి క్లాత్ అయితే లేకుండా, అంటే మెయిన్ క్లాత్ ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి మనము. ఇలా ఫోల్డింగ్ చేసి మనకి సెంటర్ వరకు చూసుకోవాలి. సెంటర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా పట్టుకొని చూడండి. ఇలా మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, అదైతే ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. షోల్డర్స్ ఇట్లా అలా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇంకా సెంటర్కి అయితే ఇలా కట్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా కుట్టుకోండి ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉక్సు పట్టి, కాజా పట్టి, అలాగే డాట్స్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా వేసుకుంటామో అలానేనండి. నేనైతే ఇందులో ఏం చేంజ్ చేయను. కొంతమంది ఏంటంటే జాయింట్ చేస్తారు, ఓన్లీ జాయింట్ అయితే చేస్తారు, అంటే కాజాపట్టి ఉక్సు పట్టి పెట్టిన తర్వాత మళ్ళీ జాయింట్ చేస్తారు. నేనైతే అలా కాదు, ఇలానే మనం ఫ్రంట్కి అయితే ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టి ఉక్సు పట్టి కాజాపట్టి అయితే పెడతాం కదా, అలానే పెట్టేస్తాము. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ కస్టమర్స్ని బట్టి మనమైతే పెట్టాలి కదండి, వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా. ఇలా ఇప్పుడైతే ఇక్కడ ఉక్సు పట్టి వేస్తున్నాను చూడండి. ఉక్సు పట్టి అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచు వెడల్పు అండి, ఇది 1 ఇంచు వచ్చేసి వెడల్పు. పొడవు అనేది మనకి కాజాపట్టి ఉక్సు పట్టిని బట్టి పొడవు అనేది చూసుకోవాలి. ఇలా
కరెక్ట్గా ఉండేటట్టు పైన నెక్ దగ్గర అలాగే నడుము దగ్గర క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇలా మీద నుంచి ఒక స్టిచ్ వేసాం కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి లాస్ట్కి వేసుకోవాలి కుట్ట అనేది, మధ్యలోకి రాకుండా నీట్గా ఇలా లాస్ట్కి వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. దారాలు అనేది ఎక్కువ ఆపేయకుండా చూసుకోవాలండి మనము. అలాగే ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నడుము దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటే మనకి డాట్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కాజాపట్టి కూడా అంతేనండి. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ తీసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ ఎలా వేస్తామో అలానేనండి, సేమ్. అయితే కస్టమర్స్ని బట్టి మనమైతే కుట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అందరికి ఒకేలాగా ఉండదు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనమైతే కుట్టాలి. కొంతమంది క్లోజ్గా అంటే క్లోజ్ చేయమంటారు బ్యాక్ సైడు, కొంతమంది అయితే అలానే ఉంచమని అంటారు. కాబట్టి నేనైతే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం పెట్టాలి. వాళ్ళ ఇష్టం ఉంటుంది కదా. మనదైతే కుట్టడం వరకే. ఇలా ఫోల్డింగ్ చేసి కాజాపట్టి కూడా ఇలా వేసుకోవాలి నీట్గా. ఇక్కడ ఎక్స్ట్రా పైన కింద ఎక్స్ట్రా అనేది లేకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇంకో కుట్టు కూడా వేస్తాను ఇక్కడ సైడ్కి. అంటే కాజాపట్టికి అయితే 2 కుట్లు వేసుకోవాలండి. ఇలా పక్క నుంచే వేయాలి, ఒక పావించుతోనైతే వేసుకుంటే నీట్గా వస్తుంది కుట్ట అనేది. చూసారు కదా, ఇప్పుడు కాజాపట్టి కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ కూడా డాట్ అంతేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వేసుకోవాలి. షోల్డర్కి ఇవి ఎదురుగా పట్టుకుంటే మనకి డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, బుక్స్ పట్టి కాజాపట్టి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి. లేదంటే ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే మనమైతే కట్ చేసుకోవచ్చండి. పైననైనా కిందనైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. నాకు ఇప్పుడు 2 సమానం వచ్చాయి కాబట్టి నేనైతే ఏం కట్ చేయట్లేదు. ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నడుము పట్టి వేసుకుందాం. ఇక్కడ పైపింగ్ అయితే వేయట్లేదు నేను, నడుము పట్టి అయితే వేసుకోవాలి. ఇక్కడ అంచు వచ్చినది ఉంటుంది కదండి, ఆ క్లాత్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. మనం డాట్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఇప్పుడు మీది నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేశానండి క్లాత్ అనేది లోపలికి. ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి స్ట్రైట్గా. చూడండి, ఇక్కడ నేనైతే వాళ్ళకు కొంచెం కొత్తగా అంటే నేర్చుకునే వాళ్ళండి, వాళ్ళకు పర్ఫెక్ట్గా రావడం లేదండి. బ్లౌజ్ అయితే ఇచ్చారు. అయితే ఈ నడుము దగ్గర అంటే ఎమ్మింగ్ వాళ్ళే చేసుకుంటానన్నారు కాబట్టి ఈ నడుము దగ్గర స్టిచ్ అయితే వేసిస్తున్నాను. నేనైతే వెయ్యను, నేను కుట్టే బ్లౌజ్లకు అయితే వెయ్యనండి. వాళ్ళు ఎమ్మింగ్ చేసుకుంటానన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా వేస్తున్నాను ఇలా. ఇప్పుడు కాజాపట్టి కూడా ఇలా వేసుకోవాలి. అంటే కాజాపట్టి సైడ్ అనేది నేను చెప్పేది బ్యాక్ సైడు. ఉక్స్ పట్టి సైడ్ వేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు కాజాపట్టి సైడ్ వేసుకోవాలి ఇలా. అంటే విడిపోయాయి కదండి ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి 2 పార్ట్లు విడిపోయాయి కాబట్టి అలా చెప్తున్నాను నేనైతే. ఇది కూడా అంతేనండి, ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేస్తున్నాను పెద్ద కుట్ట అనేది. తర్వాత ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇప్పేసుకోవచ్చు. ఇది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకైతే కొంచెం ప్రాక్టీస్ ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా ఎమ్మింగ్ చేయడానికి రాదు. దానికోసం అయితే చెప్తున్నాను. ఇలా పట్టి పెట్టుకోండి, పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నారంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ అయితే కుట్టుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు ఇలా లైనింగ్ అనేది కింద పెట్టేసి మెయిన్ క్లాత్ అనేది ఇలా మీద పెట్టేసి కుట్టుకోవాలి. జాయింట్ చేయాలండి ఇదా మొత్తము నీట్గా.
ఇది ఇవంతా మీకు అంటే వీడియోలో చూస్తుంటే ప్రింటింగ్ లాగా అవుపిస్తుంది కదండి, అదైతే కాదు. ఇక్కడ స్టోన్స్ ఇవి చిన్న చిన్నగా, కానీ సూదికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే అవుతలేదండి. నేను ఫాస్ట్గానే కుడుతున్నా, అయినా బాగానే ఉంది. ఇలా మొత్తం అయితే కుట్టేసుకుంటూ తర్వాత చుట్టూ ఉన్నదంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, మనము డాట్స్ వేసేటప్పుడు ముడత రాకుండా కుట్టుకోవాలని చెప్తాను కదా. ఇక్కడైతే ఇలా నుంచి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అంతేనండి, ఇలా తీసుకొని ఇలా కుట్టేయాలి. జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ముడత లేకుండా నీట్గా, అంటే మన చేయితోనంతా సెట్ చేస్తూ ఉండాలి. నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే లెఫ్ట్ హ్యాండ్ అయితే బాగా యూజ్ చేస్తానండి. ఎందుకంటే మనకి చూడండి, మనకి ఇక్కడ రైట్ సైడ్ ఎలాగో మనము అంటే రైట్ సైడ్ అయితే మనం చేయనికి రాదండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచే మనకి ఈజీగా అనిపిస్తుంది. అందుకే నా లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు బ్లౌజ్ మీదనే ఉంటుంది, కుట్టేదాని మీదనే ఉంటుంది. ఇలా చూడండి, మీరే చూడండి నేను చెప్తున్నది. చూసారు కదా, ఇక్కడైతే 2 కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని ఇక్కడ కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చంక నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా. ఇప్పుడు డాట్స్ వేసుకుందామండి. బ్యాక్ సైడ్ ఎలాగో అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అనేది, కాబట్టి మనం పెద్ద కుట్టు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసి ఇక్కడ కూడా నేనైతే ఈమెకు చెస్ట్ అనేది మరీ ఎక్కువ ఏమి ఉండదండి, కాబట్టి 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. అలాగే స్ట్రైట్గా ఆ డాట్కి స్ట్రైట్గా చంక దగ్గర డాట్ అయితే ఇలా వేసుకోవాలి. అలాగే కాజాపట్టి ఉక్స్ పట్టి సైడు ఉంటుంది కదా, ఆ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా షేప్ అనేది నీట్గా వస్తుంది చూడండి. నేనేం చేస్తున్నానంటే కుట్ట అనేది విప్పేస్తున్నాను. మనం ఫస్ట్ వేసాం కదా, ఆ కుట్ట అనేది నీట్గా ఉండనీకైతే విప్పేస్తున్నాను. చూడండి, ఇలా షేప్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా మీడియంగా ఉంటుంది. అది సేమ్ యాజ్ ఈజ్గా అలానే వేసుకోవాలి ఇటు సైడ్ కూడా. ఇప్పుడు చంక దగ్గర డాట్ కూడా ఇలా వేసుకోవాలి స్ట్రైట్గా. 3 ఇంచెస్ 3.5, అంతకంటే ఎక్కువ అయితే పెట్టుకోదండి. అంటే చంక దగ్గర డాట్ గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు 2 అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి. నా కుట్ట అనేది డాట్స్ వేయగానే ఇప్పేస్తానండి, ఎందుకంటే చూడనీకైతే బాగుండదు ఆ కుట్ట అనేది అలా చూస్తూ ఉంటే, అందుకని విప్పేస్తాను. ఇంత పర్ఫెక్ట్గా కుట్టుకున్న తర్వాత మనము చూడండి, చూపిస్తున్నాను మీకు షేప్ అనేది ఇలా వచ్చింది అని. ఇప్పుడు షేప్ పట్టీలు అనేది కుట్టుకుందాం. చూడండి, ఇప్పుడు షేప్ పట్టీలు అనేది మనమైతే కుట్టుకోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి,
ఒకటి మనకి అపోజిట్ సైడ్, ఒకటి మన సైడ్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఇలా. తర్వాత మీది నుంచి కూడా ఒక స్టిచ్ వేయాలి. ఇలా నీట్గా లాస్ట్కి వేసుకోవాలండి కుట్ట అనేది. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంప్లీట్గా నేర్చుకోండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకైతే అర్థం కాదండి. కొంచెం లెంతీగా ఉన్నా సరే వీడియో అనేది మీరు ఇంట్రెస్ట్గా చూడండి. ఇంట్రెస్ట్గా చూస్తే మీకైతే పాయింట్ ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా కుట్టుకోగలుగుతారు మీరు. ఎలాంటి రిస్క్ అనేది లేకుండా ఈజీగా అర్థమవుతుంది. ఇలా షేప్ పట్టి అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేశాను చూసారు కదా, డాట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నీట్గా ఫోల్డింగ్ చేసి మీది నుంచి అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది కదా. ముడత అయితే అస్సలు లేదండి, నీట్గా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా. ఇప్పుడు నేను ఇక్కడ లోడింగ్ అయితే ఏం వేయట్లేదండి. ఇది నాకు చాలా అర్జెంటుగా వచ్చింది బ్లౌజ్ అనేది. 1 అవర్ 2 అవర్స్లోనే ఇవ్వాలంటే కొంచెం రిస్క్ అవుతుంది కదండి. వాళ్ళైతే ఏం అర్థం చేసుకోరు అలాంటివి. పోనీ డబ్బులు ఎక్కువ ఇస్తారా అంటే అలా ఏముండదు. యాజ్ ఇట్ ఈజ్ అంతే 150 ఇస్తారు. కాకపోతే ఇక్కడ బ్యాక్ హుక్స్లు కదా, ఒక 20 రూపీస్ ఎక్కువ తీసుకుంటా నేను. మొత్తం అయితే 170 ఇస్తారు ఈ బ్లౌజ్కి. నేను చెప్పాను కదండి, మనకి ఏంటంటే మనం మిషన్ కుట్టినప్పుడు ఖచ్చితంగా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అంటే అర్జెంట్ అని కుట్టించుకునే వాళ్ళు ఉంటారు, కానీ తప్పని పరిస్థితిలో మనం కూడా తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసే పనే ఇది కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ మనకు యూజ్ అవుతారు కదా ఎవరైనా. నేను కుట్టనంటే బాగుండదు కదా. మనను ఇష్టపడి వచ్చిన వాళ్ళని మాత్రం వదులుకోవద్దండి. ఎందుకంటే వీళ్ళదైతే మా ఊరు కాదు, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళదైతే మా ఊరు. వాళ్ళది తెలియదు నాకు కూడా, కానీ వాళ్ళు ఏంటంటే వచ్చినప్పుడల్లా ఒక బ్లౌజ్ అయితే కుట్టిస్తారండి నా దగ్గర. దానికోసమైనా నేను ఏమనలేకపోతాను అమ్మాయిని. కంపల్సరీ టైం ఉంటే మాత్రం, అంటే ఒకరోజు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా కుట్టించుకొని వెళ్తుంది. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. ఉక్స్ పట్టి వేసుకున్నాము, ఇక్కడ కాజా పట్టి అయితే వేస్తున్నాను నేను. అయితే మామూలుగా విలేజ్లో అయితే అర్జెంట్ అయితే డబ్బులు ఇవ్వరండి. టౌన్స్లో అయితే ఇక్కడ ఏంటంటే ఒక 20 లేదా 30 రూపీస్ అలా 30 రూపీస్ అలా అయితే ఇస్తారండి. తెలుసు నాకు కూడా, కానీ ఊళ్ళల్లో మాత్రం ఇయ్యరని తెలుసు కాబట్టి నేనైతే అడగలేను. టౌన్స్లో అయితే ఇస్తారండి ఎక్స్ట్రా, అంటే ఒక 1 అవర్ 2 అవర్స్లో ఇవ్వాలన్నా, లేదంటే పొద్దునిచ్చి సాయంత్రం వరకు ఇవ్వాలన్నా కూడా డబ్బులు అయితే ఎక్కువ తీసుకుంటారు. కానీ ఊర్లలో అస్సలు మనకు ఇచ్చేటి 150 ఇస్తే చాలు ఫస్ట్. ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా ఇస్తుందండి, డబ్బులు అస్సలు ఉంచుకోదు. ఏంటంటే అర్జెంటుగా ఇవ్వాలి అంతే, టైంకి ఇచ్చేసేయాలి అంతేగాని డబ్బులు మాత్రం అస్సలు వెనక ఆడదండి. ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని అబద్ధం ఆడొద్దు కదా. డబ్బులు కరెక్ట్గానే ఇచ్చేస్తుంది, కానీ మన ఊర్లో ఉన్నంత ఆమె ఇస్తుంది కదా. ఆమెను ఒక్కదాన్ని ఎక్కువైతే అడగలేం కదా మనం. కానీ కొన్నిసార్లు మన పని అంతా పక్క పెట్టేసుకొని అయినా కుట్టాల్సి వస్తుంది. దాని గురించి అయితే నేను చెప్తున్నాను. మన కస్టమర్స్ని అయితే వదులుకోవద్దు. ఇలా షేప్ అనేది నీట్గా కుట్టుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. కజపట్టి ఉక్స్ పట్టి అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ
ఇప్పుడు మనకి సైజు అంటే మనకి సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ అయితే తీసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి చూసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడికి ఉందండి షేప్ పట్టి అనేది, మీరు ఎగ్జాక్ట్గా చూసినట్టయితే ఇక్కడికి ఉంది. అయితే ఈ 2 ఉక్స్ల వరకే వేసింది, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అంతవరకే ఉంది. 3 ఉక్స్లో అయితే మనకి షేప్ పట్టి ఉంది. అంతగానం వేసుకుంది అమ్మాయి, అంటే కొంచెం పర్ఫెక్ట్గా రాదు. చూడండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను కుట్టింది అయితే ఇక్కడ వచ్చింది కదా, మనం ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవాలి, ఎందుకంటే ఎమ్మింగ్ చేస్తాం కదా. ఒక 1/2 ఇంచ్ అయితే పైకి తీసుకొని అక్కడ మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంత కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా వచ్చేస్తే కట్ చేసుకోవాలండి ఉక్స్ పట్టి కొలిచిన తర్వాత. లేదు కరెక్ట్గా ఉందంటే వదిలేసుకోవాలి అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ చూడండి. మనము మెడపట్టికి తీసుకున్న తర్వాత ఇంత ఎక్స్ట్రా వచ్చేసింది. ఆ ఎక్స్ట్రా అనేది ఇలా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే షోల్డర్ దగ్గర కట్ చేస్తానండి. షోల్డర్స్ అనేది జారకుండా నీట్గా ఉండడానికి. ఇలా చూడండి. ఇప్పుడు ఉక్స్ పట్టి తీసుకొని కాజా పట్టి మీద పెట్టి చూసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చింది కదా కొంచెం, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మార్క్ లేకుండా మీరే అంటే ఎలాంటి మార్క్ లేకుండా మీరు కట్ చేశారంటే ఇబ్బంది అవుతారు. అంటే నెక్ అనేది చిన్నగా పెద్దగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కాజాపట్టి కదా, ఇది కాజాపట్టి సైడు బ్యాక్ సైడ్ అండి నేను ఫస్ట్ వేసింది. బ్యాక్ సైడ్ కాజాపట్టి సైడ్ ఉక్స్ పట్టి వేస్తున్నాను. ఇలా అంటే షోల్డర్ సైడ్ కొంచెం కట్ చేశానండి నేను. మన నెక్ లోపలికి నెక్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్స్కి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ కాజా పట్టి పెట్టిన. ఇందాక కాజా పట్టి మీద ఉక్స్ పట్టి పెట్టాను కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి మీద కాజా పట్టి. ఇలా అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ మనం కుట్టుకున్నప్పుడు. బ్యాక్ సైడ్ ఎలా అన్నా పెట్టుకోరండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇలా పెట్టాలి అలా పెట్టాలని ఉక్స్ అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అటు ఇటు వచ్చినా పర్వాలేదు, ఏం లేదు. మనకు ఫ్రంట్ వచ్చేసే కదా, మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నెక్ అనేది ఇలా నీట్గా రౌండ్గా రావాలి మనకి బ్యాక్ సైడు. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి, నెక్ అనేది మనకి ఇక్కడ అయితే బ్యాక్ సైడే కాజాపట్టి ఉక్స్ పట్టి పెట్టినందుకైతే ఎక్స్ట్రా ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం నార్మల్గా ఎలా కట్ చేసామో అలానే కట్ చేసుకున్నాను, పెద్ద తేడా ఏముండదు ఇక్కడ. అలాగే ఇక్కడ నేను క్రాస్ పీస్ ఎందుకు కట్ చేస్తున్నానంటే మెడపట్టి కోసం అయితే కట్ చేస్తున్నాను. చూడండి, వెడల్పు వచ్చేసి ఒక 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఇలా లేదంటే 1 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది. మనం కట్ చేస్తాం కదా, ఎలాగో ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. మనము మెడపట్టి అయినా పైపింగ్ వేసేటప్పుడైనా క్లాత్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి స్ట్రైట్గా నీట్గా వస్తుంది. క్లాత్ అనేది ఎక్కడ క్రాస్ లేకుండా వస్తుంది స్ట్రైట్గా పీస్. అంటే నెక్ అనేది కూడా మంచిగా మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకొని ఇక్కడ ఇలా కాజాపట్టి నుంచి అయితే ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ పైపింగ్ వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చీర మొత్తం ఇలానే ఉంది. ఇక్కడ మధ్యలో స్టోన్స్ వచ్చినాయి. వేస్తే సిల్వర్ కలర్ పైపింగ్ వేయొచ్చు, కానీ నా దగ్గర క్లాత్ అనేది అయిపోయింది, అందుకని నేను వేయట్లేదు. నార్మల్గా ఎమ్మింగ్ చేసుకోనికి మెడపట్టి అయితే వేస్తున్నాను. అయితే చూడండి, ఇలా టక్స్ అయితే పెట్టాలండి. నెక్ కుట్టిన తర్వాత మనం ఇలా టక్స్ అయితే పెట్టుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, ముడత లేకుండా. అంటే మనకి క్రాస్గా అటు ఇటు కాకుండా రౌండ్గా వస్తుంది, పట్టేసినట్టు కాకుండా. ఇలా మెడపట్టి వేసినప్పుడు కూడా మెడపట్టి అనేది సన్నగా రావాలండి, ఒకేలాగా రావాలి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా రాకూడదు. ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. నేను కటింగ్ వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ అంటే కొంచెం వీడియో అనేది ఇంకా లెంతీ అవుతుంది. అలాగే ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. చూసారు కదా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు
ఇక్కడ నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా మీరైతే క్లాత్ కట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మెడపట్టి కట్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా మీకు మెయిన్ క్లాత్ కట్ అయిపోతుంది, జాగ్రత్తగా కట్ చేసుకోండి. దానికోసమే చూపిస్తున్నాను. చూడండి రౌండ్గా నీట్గా వచ్చింది నెక్ అయితే. ఇప్పుడు హ్యాండ్స్ మనము ఒక హ్యాండ్ అయితే చూపిస్తానండి మీకు. 2 హ్యాండ్స్ అంటే ఇంకా లెంత్ అవుతుంది వీడియో అనేది. హ్యాండ్స్ కూడా ఎలా అంటే మనము ఉల్టా తీసి ఎలా కుట్టుకోవాలో చూడండి. ఇలా స్టోన్స్ వచ్చినప్పుడు డిజైన్ అనేది పోతుంది కదా మనము పైపింగ్ అంటే ఎమ్మింగ్ చేయాలనుకుంటే, కాబట్టి నేను ఉల్టా తీసి వేస్తాను. ఇక్కడ కొంచెం అయితే మనకి మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్ కూడా కొంచెం జాయింట్స్ అనేది పడతాయండి, దానికోసం అయితే కట్ చేస్తున్నాను. ఇలా వేసుకోవాలి చూడండి. చూసారు కదా షేప్ అయితే అలా వస్తుందండి, బాగుంటుంది. అలా మనకి కొంచెం క్రాస్గా వస్తే ఇలా బాగుంటుంది షేప్ అనేది. చూసారు కదా ఇలా. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి సేమ్. సిల్వర్ కలర్ పైపింగ్ వేస్తే లుక్ అనేది ఇంకా చాలా బాగుండండి. కానీ క్లాత్ అయితే అయిపోయింది, లేదు వాళ్ళు ఏమన్నారు, కానీ నేనైతే లేదు కాబట్టి వేయట్లేదండి. చూడండి ఇలా మెయిన్ క్లాత్ కూడా మెయిన్ క్లాత్ కూడా ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి, క్లాత్ అనేది లేవకుండా. ఇప్పుడు ఇక్కడ మనమైతే లైనింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టుకొని మనం మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ నుంచి కుట్టు అయితే వేసుకోవాలి. ఆ మార్క్ అవుపిస్తుంది కదా మీకు, అక్కడ నుంచి అయితే కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేస్తే అంటే లైనింగ్ అనేది లోపలికి వెళ్ళి బయటికి రాకుండా స్టిఫ్గా ఉంటుందండి ఈ కుట్టు వేస్తామంటే. లేదంటే కొంచెం మెయిన్ క్లాత్ నుంచి లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది. అలా వేసుకున్నారంటే సరిపోతుంది మనకి. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ 4 మెంబర్ మీద పెట్టుకుంటాం కదా, ఆ పెద్ద కుట్టు అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ లాస్ట్ నుంచి వేసుకుంటూ రావాలి. క్లాత్ అనేది ఇట్లా సెట్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్కి ఇలా చూసుకోవాలి, మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ లోత్ తీస్తున్నాను, హ్యాండ్ లోత్ అనేది ఇలా తీస్తున్నాను 2 ఇంచెస్ నుంచి. చూసారు కదా. ఇప్పుడు జాయిన్ చేసుకుందాము. అయితే నేను ఏంటంటే ఇక్కడ మిడపట్టి వేసాను కదండి, అదైతే అంటే నేను హ్యాండ్ లోతు ఇక్కడ సైడ్ తీసాను కదా, మన ముందు సైడు రైట్ సైడ్ హ్యాండ్కి అయితే తీసాను నేను, లెఫ్ట్ హ్యాండ్కి అయితే తీయలేదు. అందుకని మిడపట్టి వేసినా సరే ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ సైడ్ దానికైతే వేస్తున్నానండి. ఇలా సెంటర్ నుంచి మొత్తం చంక వరకు అయితే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. లాగొద్దండి మనము జాయిన్ చేసేటప్పుడు, అస్సలు లాగకుండా. మళ్ళీ అలాగే షోల్డర్ నుంచి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. కుట్ట అనేది నీట్గా చూసారు కదా. ఇప్పుడు లాస్ట్ నుంచి మళ్ళా అట్ లాస్ట్ వరకు ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి. అస్సలు ముడత రాదు ఫ్రెండ్స్ కొంచెం కూడా. నేను అంటే మామూలుగా నేను వేసే విధంగా అంటే నేను కొంచెం వేరే వేస్తానండి, మీకోసం అయితే ఇలా చూపిస్తున్నాను. అలాగే వేసేసాను, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి వేస్తాను. ఇప్పుడు
చూసారు కదా, ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కుట్ట అనేది బయటకు అవుపిస్తుందండి. మనం ఫస్ట్ జాయిన్ చేసుకున్న కుట్టు, ఆ కుట్ట అనేది విప్పేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ దీనికి మళ్ళీ మెడపట్టి వేసుకోవాలి కదండి. ఈ సైడ్ అయితే నేను ఇందాక లెఫ్ట్ సైడ్ వేసాం కదా మనము, ఇప్పుడు రైట్ సైడ్ దానికి వేసుకుంటున్నాము. చిన్న చిన్న పీసులు అయితే మిగిలినాయండి, క్లాత్ అనేది ఎక్కువగా మిగలలేదు. హైట్ వచ్చేసి 16 అండి, బాడీ పొడవు వచ్చేసి అమ్మాయిది. నడుము అయితే చాలా తక్కువనే ఉంది, అంటే మరీ తక్కువ కాదు, 28. నడుము సైజ్ వచ్చేసి 28. హైట్ బాగుంది. సన్నగా ఉంది, హైట్ ఉందండి. కాబట్టి హైట్ వచ్చేసి 16 ఉండేసరికి సరిపోలేదు క్లాత్ అనేది. ఇలా మొత్తం జాయింట్స్ అయితే చేసుకోవాలి మనకి మెడపట్టి కోసం. ఇక్కడ నుంచి వేసుకుంటూ వెళ్ళాలి. నేను బ్యాక్ సైడ్ నుంచి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి మొత్తం నెక్ చుట్టూ. మళ్ళీ మెడపట్టి సన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. లోపలికి ఫోల్డింగ్ చేయాలి క్లాత్ అనేది, సన్నగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు అసలు, మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరండి. చూస్తున్నారు చాలా జనం అయితే, కానీ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు మా వీడియోస్ అయితే మీకు నచ్చట్లేదా? నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, చెప్తాను. కానీ సబ్స్క్రైబ్ అయితే చేయండి, కొంచెం హెల్ప్ అవుతుంది కదా మాకు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అంటే లైక్స్, అమ్మ ఇన్ని లైక్స్ వచ్చినాయి కదా మనకు, మనం ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేయాలి అన్నట్టుగా వీడియోస్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు చేయనీకి, మీరు లైక్ చేయడం వల్ల. చూసారు కదా ఇక్కడ ఎంత నీట్గా ఉందో, ముడత అనేది అస్సలు రాలేదండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా జాయింట్ అయితే చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు సైడ్ జాయింట్లు చేస్తున్నానండి. సైడ్ జాయింట్లు అనేది హ్యాండ్ లూజు ఇలా చూసుకోవాలి చూడండి. ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే మార్క్ చేసుకున్న తర్వాత చంక లూజ్ కూడా అయితే ఇక్కడ రఫ్ ఇవ్వాలండి మీరు ఫస్ట్ కుట్టు. అలాగే ఇక్కడ చంక లూజ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. కిందంగా కూడా చూసుకోవాలండి, కింది పార్ట్ మనకి కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్ కిందికి పెట్టేసి, ఇప్పుడు అయితే ఇక్కడ మనకు స్టోన్స్ ఉన్నాయి కదండి, దానివల్లనైతే అక్కడక్కడ కుట్ట అనేది పడట్లేదండి, గ్యాప్ వస్తుంది. దానికోసం అయితే మళ్ళీ తీసి ఇలా వేశాను నేను. కుట్ట అనేది సరిగ్గా పడట్లేదు, అప్పుడప్పుడు కుట్టుకి గ్యాప్ వస్తుందండి, దానికోసం అయితే నేను మళ్ళీ వేశాను. ఇప్పుడు చూడండి, మనకు చంక లూజ్ వరకు కుట్టుకున్నాం కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టిక అంటే మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే చూసుకోవాలండి.
ఇది ఉక్స్ పట్టి కాబట్టి ఉక్స్ పట్టి సైడ్ మనము చూసుకోవాలి, సైడ్ జాకెట్ పెట్టి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. అయితే నడుము మనకి అంటే ఓపెన్ ఉంది కదా, అలా ఉన్నా సరే అండి, నడుము అనేది మనకి బ్యాక్ సైడ్ నడుము ఉంటుంది కదా, అది ఫోల్డింగ్ చేసి సగానికి మార్క్ అయితే చేసుకోవాలి. చూడండి, ఆ మార్క్ బ్యాక్ సైడ్ మార్క్, ఫ్రంట్ సైడ్ మార్క్ అయితే మనకి రెండు మ్యాచింగ్ కావాలండి. అలా మ్యాచింగ్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 4 కుట్లు అయితే వేసుకోండి మీరు స్టెప్ బై స్టెప్. నాకు గిరాకీ వచ్చిందండి, అందుకే మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి. ఇలా నీట్గా అయితే వస్తుంది చూడండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మార్క్ వచ్చిందని చూపిస్తున్నాను. ప్రతి బ్లౌజ్ ఇలానే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.